ధనుసు రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. నలుగురిలోనూ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు, దైవ దర్శనాలు చేసుకుంటారు, ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు, పూజాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా మీకంటూ ఒక స్థానం లభిస్తుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు, మంచి సంబంధం కుదురుతుంది. అయితే సంబంధ విషయంలో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఎందుకే పదే పదే చెప్తున్నాము అంటే, పూర్వం ఏ జాతకాలు చూసుకోకుండా వివాహాలు చేశారు. అప్పుడు మనకి టెలిఫోన్ కమ్యూనికేషన్స్ ఏం ఉండేవి కాదు. ఏదైనా గొడవ వచ్చినా భార్యాభర్తలు వాళ్ళు సర్దుకునేవారు. మూడో వ్యక్తి అంటూ ఉండేవారు కాదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఉద్యోగాలు చేస్తున్నారు, ఏదున్నా అన్ని కంప్యూటర్లు మొబైల్స్లోనే. ఇప్పుడు ఏదంటే ఫోన్ చేసి మాట్లాడడం, ఇంట్లో ఏ చిన్న విషయం వచ్చినా ఫ్రెండ్స్తో మాట్లాడడం లేదా ఎవరితోనో మాట్లాడడం. దానివలన ఇంట్లో విషయాలు, భార్యాభర్తల మధ్య విషయాలు ఏవైతే ఉన్నాయో మూడో వ్యక్తి ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు గొడవలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఏదో ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే అన్న అవి ఇబ్బంది లేకుండా ఉండడానికి జాతక పరిస్థితులు ఎందుకన్నామంటే, ఇగో ఇలా ఉంటుంది జాతకం, ఇబ్బందులు వస్తాయి, ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి అన్న సూచన వరకే ఉంటుంది. జాతకాలకి 100% కరెక్టు, గ్యారంటీ, వారంటీ ఏమి ఉండదు. జ్యోతిష్ శాస్త్రం అనేది ఏమిటి అంటే, ఎలా ఉండాలి, ఆపదలు ఏమైనా ఉన్నాయా, ఉంటే దానికి పరిహారాలు ఏంటి అని చెప్పడం కోసమే శాస్త్రం. అంతేగాని ఇలాగే జరుగుతుంది, ఇలాగే జరుగుతారు, మీరు ఇలాగే అయిపోతారు అన్నది తప్పదు. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం అనేది చాలా గొప్ప శాస్త్రం. ఎంతో మహానుభావులు దాన్ని శ్రమించి మనకు అందించారు. అటువంటి శాస్త్రాన్ని 10 మందికి ఉపయోగపడాలి, 10 మంది బాగుండాలి. ఏ నర్సరీ నడుస్తున్నప్పుడు ఏం చేయాలి, చిన్న చిన్నవి ఉంటాయి రెమెడీస్. అందరూ హోమాలు చేసుకోలేకపోవచ్చు, జపాలు చేసుకోలేకపోవచ్చు, అభిషేకాలు చేసుకోలేకపోవచ్చు. శివనామ స్మరణ 11 సార్లు దండం పెట్టుకుని నామస్మరణ చేసినా సరే హోమం చేసినంత ఫలితం ఉంటుంది. హోమం అనేది గొప్పది, అందరూ చేసుకోవచ్చు, చేసుకోలేని వాళ్ళకి. కాబట్టి ఏది చేసినా సరే ఓం నమస్తే అంటూ చెమ్ము నీరు పోస్తే అదే అభిషేకం. దైవ దర్శనం, దీపారాధన, దేవుడి పూజ అనేది ఎంతో ముఖ్యం. దానివల్ల అద్భుతాలంటూ ఏం జరగవు, మనసు సంతోషకరమైన ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. దానివల్ల ఎన్నో మంచి ఫలితాలు, ఎక్కడికి వెళ్ళినా సరే మంచి జరుగుతుంది. అయ్యో మంచి జరిగిందంటే ఎందుకు జరిగింది, అయ్యో దేవుడు దర్శనం చేసుకుని అందుకే మంచి జరిగింది అన్నట్టు. ఎప్పుడు నవ్వుతూ ఉండండి. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే, నుదుట ఎంత కుంకుమ అలా బొట్టు పెట్టుకోవడం వల్ల నరదిష్టి అధికంగా ఉన్న వాళ్ళు, నరదిష్టి ఏదైనా సరిపోతుంది. మన హైందూ ధర్మంలో కుంకుమ పెట్టుకోండి, ప్రతి ఒక్కరు చిన్న పెద్ద పిల్లలు అందరూ పెట్టుకోండి. అందరూ పెట్టుకోవడం వల్ల నరదిష్టి పోయి పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది ఎప్పుడైనా సరే. ఇవన్నీ మన పెద్దలు ఆల్రెడీ చెప్పినవే, నేను కొత్తగా చెప్తుంది ఏం కాదు ఇక్కడ. కానీ మనం కొద్దో గొప్ప మనం పాటించాలి. నా బాధ్యతగా కొంతవరకు నేను చెప్పదలుచుకున్నాను, చెప్తున్నాను. ఇంకా వ్యాపార వ్యవహారాల విషయాలలో ఈ వారం బాగుందని చెప్పచ్చు. నూతన ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఐరన్, సిమెంట్ ఈ రంగాల వారు కూడా బాగుంటుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న భూములు కావచ్చు, ఈ వారం సేల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద ఈ వారం ఈ రియల్ ఎస్టేట్ వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. నలుగురితో ఏదైనా సరే చర్చించి ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో, పార్ట్నర్స్తో డిస్కస్ చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం చెప్పదగినది. విద్యార్థులకు కష్టపడి చదవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. మీకున్న తెలివితేటలకి ఎక్కడికో ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయితే బద్ధకం అనుకోవచ్చు, నిర్లక్ష్యం అనుకోవచ్చు, దానివలన వెనకబడి ఉంటారు. వాటిని పక్కన పెట్టి చదువు మీద శ్రద్ధతో ముందుకెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాష్ట్రంలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. అలాగే మేధా దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. గురువారం నాడు ఏదో ఒకటి దానం చేయండి. చలికాలం కాబట్టి పేదవారికి రగ్గు, అన్నం కావచ్చు, రొట్టె కావచ్చు, ఏదో ఒకటి
వాళ్ళకి ఉపయోగపడే వస్తువు ఏదైనా సరే దానం చేయండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మకర రాశి.